అందరికీ నమస్కారం అండి. నా పేరు సిరి. నేను ఈ వీడియోలో మీకోసం మా హస్బెండ్ పాటించిన డైట్ రెసిపీస్ అయితే చెప్పబోతున్నాను. డైట్ ప్లానింగ్ అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చిన్న వీడియో ఉంటుంది. ముందుగా నేను నైట్ టైం ప్రతిరోజు కూడా చియా సీడ్స్ అయితే నానపెడతాను అనమాట. వీటిని చియా సీడ్స్ అంటారు. ఇవి డీమార్ట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇవి ప్రతిరోజు కూడా నైట్ నానపెడతాను అనమాట. ఒక 3 స్పూన్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి నానపెడతాను. ఇవి మార్నింగ్ లేచాక ఖాళీ కడుపుతో తాగేయాలండి. తర్వాత వాకింగ్స్, వర్కౌట్స్ అవి చేసుకోవచ్చు. చియా సీడ్స్ ఎందుకు యూస్ చేస్తామంటే దీంట్లో ఒమేగా 3 యాసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉంటుందన్నమాట. అది మన మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. అంటే మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా చేస్తూ ఉంటుందన్నమాట. వెయిట్ కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. తర్వాత నేను ఒక 6 బాదం అయితే నానబెట్టుకుంటున్నాను. అంటే మా వారు 3 తింటారు, నేను 3 తింటానమాట. నెక్స్ట్ మార్నింగ్ చియా సీడ్స్ వాటర్ అవి తాగేసి వర్కౌట్స్ చేసుకుంటారు కదా, తర్వాత ఈ వాటర్ అయితే తాగాలి. ఇవేంటంటే వాము, జీలకర్ర, సోంపు వేసి హాట్ వాటర్ అయితే మరిగించాలన్నమాట. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే గ్యాస్ అది పెరగకుండా చేస్తుంది మనకి డైట్లో. అలాగే మనకి వెయిట్ అనేది లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఉదయం 9 గంటలకి మా వారు ఓట్స్ అలాగే ఎగ్స్ తింటారనమాట. ఒక 2 ఎగ్స్ ఇస్తాను, ఓట్స్ ఇస్తాను. ఓట్స్ నేను హాట్ వాటర్ పెట్టి దాంట్లో కొన్ని ఓట్స్, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేసి ఉడికిన తర్వాత ఇచ్చేస్తానమాట. 2 ఎగ్స్ కూడా లోపల చందమామ ఉంటుంది కదా, అవి తీసేసి పైది మాత్రమే తింటారనమాట. నెక్స్ట్ లంచ్ అండి. లంచ్లోకి నేను ఏ కర్రీ వండితే ఆ కర్రీ తింటారు. ఆ కర్రీలోకి ఒక 2 చపాతీస్, అది కూడా ఆయిల్ లేకుండా కలపాలి, ఆయిల్ లేకుండా చేయాలి, అలా తింటారు. నెక్స్ట్ ఇప్పుడు డిన్నర్ అనమాట. డిన్నర్లోకి 6:30 to 7 లోపే తినేస్తారు. రోజు నేను వెజిటేబుల్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ ఉంటే క్యారెట్, క్యాప్సికము ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ అవి వేసుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు. పెప్పర్ పౌడరు అలాగే కొంచెం టమాటో సాస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఉంటే. ఇక వాటిని 2 బ్రెడ్ల మధ్యలో పెట్టేసి, మా ఇంటి దగ్గర శాండ్విచ్ మేకర్ ఉందండి, దీంట్లో అయితే మేక్ చేస్తున్నాను నేను. లేకపోతే అట్లా రేకు మీద కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ ఏమీ వేయం కాబట్టి ఇది కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. దీంట్లోకి కొంచెం టమాటో సాస్ వేసుకొని తినేస్తారు. నెక్స్ట్ నైట్ వాక్ కూడా చేసుకుంటారు, ఒక 1.5 అవర్. ఇక ఇదండి మా హస్బెండ్ డైట్ ప్లాన్. అయితే ఇంకా మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. కింద హైప్ అని ఉంటుంది, హైప్ కూడా చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.